సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో అంచనాలకు మించి వస్తున్నటువంటి సినిమా దేవరా సినిమాలో బాలీవుడ్ నటులు చాలా మంది కూడా ఈ సినిమాలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ మనం ఖమ్మం వినోద థియేటర్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? సూపర్ ఉందన్న సినిమా. బాగుంది. సినిమా ఎర్రగా తీసిండన్న మస్తు సూపర్ బాగుంది. చాలా సూపర్ హిట్. 100 రోజులు ఆడితే వస్తుందన్న చాలా బాగుంది. 1 man show ఎన్టీఆర్. ఎలా సెంటిమెంట్ బాగా పెట్టండి. క్లైమాక్స్ బాగుంది. ఎలా బాగుంది సెంటిమెంట్ ఎలా ఉంది? బాగుంది ఫైట్స్ ఎలా బాగుంది. సూపర్ చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా. బాగుందండి. బాగుంది. సూపర్ హిట్ అన్న సినిమా అయితే. కానీ మధ్య మధ్యలో క్లైమాక్స్ తీశారు. కానీ చిన్న ఒక సాంగ్ కూడా మిస్ చేశారంటున్నారు. ఏమో స్టార్ వార్ లేదన్న. ఇప్పుడైతే మా ఆవిడ ఇండస్ట్రీ హిట్ ఇక అంతే. ఈ సినిమాలో ఒక సాంగ్ మిస్ అయింది అంటున్నారు. సాంగ్ మిస్ అయినా కానీ ఇప్పుడు అంతా షూటింగ్ మీరు పరంగా చూస్తే అది మొత్తం హిట్ ఇక. సూపర్ అన్న సినిమా. సూపర్ అన్న సూపర్ ఉందన్న సినిమా. చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది? సినిమా ఒక ఎట్లా చెప్పాలంటే జనాలకు కొత్త తరం ఉన్న వాళ్ళకి కూడా పాత ఆలోచనలు, పాత సినిమాలో ఉన్న డెప్త్ ఏందో చూపించారు. ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా. అంటే సెంటిమెంట్ ఎలా ఉంది? ఫైట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ సూపర్. ఈ సినిమాకి అడ్వాంటేజ్. చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా. 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా చాలా అద్భుతంగా ఉంది. సూపర్ సినిమా. ఎక్సలెంట్ సినిమా. ఇది అందరూ చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. జై ఎన్టీఆర్. తిరిగిలేని యాక్షన్ ఎన్టీఆర్. సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం అట్లా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా ఉంది? ఎన్టీఆర్ ఆల్రెడీ సూపర్ కదా. సూపర్ ఉంది సినిమా. బాగుంది. సూపర్. సైఫ్ అలీ ఖాన్ ఇంకా డైలాగులు ఉంటే బాగుండు. సైఫ్ అలీ ఖాన్ ఏం పెట్టలేదు. కాలం తర్వాత వచ్చిన సినిమా ఎలా ఉంది? అంతా ఏం లేదు. సూపర్ డూపర్ హిట్. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ చాలా బాగుంది. మంచి బాగుండేదన్నా. ఇచ్చి పడేసింది. స్టోరీ సూపర్ ఉంది. సినిమా సినిమా తిట్టమని ఉండలేదు. జై ఎన్టీఆర్. సూపర్ సినిమా. సూపర్ ర్యాంప్ ఉంది సినిమా. ఎలా ఉంది? ఫైట్స్ ఎలా ఉంది? విజువల్స్ కానీ సినిమా కానీ సూపర్ ఉందన్న. సాంగ్స్ కొర్రమీన సాంగ్ లేదు, అది ఉంటే ఇంకా అయిపోయేది. చాలా బాగుంది సినిమా. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమా కాబట్టి ఎలా ఉంది? సూపర్ ఉందన్న. ఎక్కడ డౌన్ అవ్వలేదు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. కాకపోతే సస్పెన్షన్ అయితే ఘోరంగా ఉంది. ఇద్దరు చనిపోతారు. నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుందో చెప్పలేదు. ఎవరు గెస్ చేయలేదు. సినిమా కొరటాల శివ రేంజ్ లో కాకుండా వేరే ఆయన ఎప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన ఒక కమర్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న ఎలిమెంటేషన్, మంచి పాట అనేది నథింగ్. కానీ సినిమాలో చాలా సీన్స్, ఎలివేషన్స్ ఉండే విధంగా ఉన్నాయి. తర్వాత ఒక సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడా లేడా అని చెప్పేసి ఒక సీను హైప్ ప్రతి సీనుకి ఉండేలాగా. చాలా గ్యాప్ తర్వాత వచ్చింది కదా, అభిమానులకి ఎలా ఉంది అసలు? ఆ గ్యాప్ అనేది లేకుండా ఫుల్ఫిల్ చేయగలిగాడు. చాలా ఎక్స్ట్రాడినరీ చేయగలిగాడు. ఎక్స్ట్రాడినరీ అండి. దేవరా సినిమా బాగుంది. చాలా అభిమానులకు గ్యాప్ ఇచ్చా కూడా చాలా సినిమా బాగుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అండి. దేవర సినిమా ఉందన్న. ఆయుధ పూజ సాంగ్ అయితే మెంటల్ మాస్. అసలు గూస్ బాంబ్సే వస్తున్నాయి. సాంగ్ మిస్ అయింది అంటున్నారు. అది ఎలా? దావుదీ సాంగ్ మిస్ అయింది. కాకపోతే పార్ట్ 2లో ఉండొచ్చు. కాకపోతే ఆయుధ పూజ సాంగ్, మళ్ళీ షార్క్ కింద వచ్చేటప్పుడు ఆ ఫియర్ సాంగ్, ఇక ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. ఇంకోటి కత్తి గుచ్చుకొని చనిపోతాడు వారా. లాస్ట్ లో ఇంకో క్లైమాక్స్ సీన్ ఉంది. అది కూడా వేరే లెవెల్ ఉంది అసలు. జై ఎన్టీఆర్. చూడొచ్చు ఇక్కడ అభిమానులు అయితే చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా కాబట్టి దీని మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దాంతో పాటుగా అభిమానుల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది 2 పార్ట్లుగా ఈ సినిమా తీస్తా ఉన్నారు. అయితే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో డ్యూయల్ రోల్ గా దేవరాలో డ్యూయల్ రోల్ గా వ్యవహరించిన తీరు కనిపిస్తా ఉంది. అయితే భారీ తారాగణంతో బాలీవుడ్ నటులు కూడా ఉండటంతో ఈ సినిమాకి ఒక ప్రత్యేకత అయితే సంచరించుకుంది. పెద్ద అంచనాలతో ఏ రకంగా అయితే ప్రపంచవ్యాప్తంగా
అత్యధిక థియేటర్లో రిలీజ్ అయిన సినిమాగా మనం దీన్ని చూడొచ్చు. అత్యధిక థియేటర్లో రిలీజ్ అయిన సినిమాగా ఇది రికార్డుగా అయితే చేకూరిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాని డ్యూయల్ రోల్తో తీయటం, అదేవిధంగా ఎంతో కాలంగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి పోటీగా ఏ ఒక్క సినిమా కూడా పెద్ద సినిమా లేకపోవడంతో కూడా ఈ సినిమా ప్లస్ గా మనం చూడవచ్చు. అయితే 6 సంవత్సరాలుగా ఎదురు చూసిన ఎన్టీఆర్ అభిమానులకు అతను సోలోగా తీసిన సినిమా ఇది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రాజమౌళి సెంటిమెంట్ ని అది బ్రేక్ చేస్తుందా లేదనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.